ఏమండి ఈరోజు కార్ నేను డ్రైవ్ చేస్తానండి. ఏంటి డ్రైవ్ చేస్తావా? సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ ఇస్తే డ్రైవ్ చేద్ది కానీ, ఓకేనా? ఓకే అండి. నువ్వు కార్ డ్రైవ్ చేసినప్పుడు ఎదురుగా ఒక ముసలాయన ఒక చిన్న బాబు ఎదురయ్యారు. ఇద్దరిలో ఎవరిని గుద్దుతావు ఫస్ట్? ముసలాయన అంటున్నారు, ఆల్రెడీ చాలా లైఫ్ అయిపోయి ఉంటుంది. పిల్లవాడు చిన్నవాడు కాబట్టి వాడికి చాలా లైఫ్ ఉంది కాబట్టి నేనైతే ఫస్ట్ ముసలాయనే గుద్దుతానండి. అవునా? ఎవరిని గుద్దాలో బాగానే ప్లాన్ చేసావు కానీ దానికన్నా ముందు బ్రేక్ ఉంటుంది, అది తెలుసా మనకి? ముందు అది నొక్కు, అర్థమైందా? తర్వాత డ్రైవ్ చేద్ది కానీ పద. ఏం లేదు నాన్న, స్ట్రెస్ ఎక్కువైపోయింది ఈ మధ్య. స్ట్రెస్ రిలీఫ్ కోసం యోగా చేస్తున్నాను. ఓకే డాడీ. డాడీ మీరంటే యోగా చేసినా స్ట్రెస్ పోదు, ఎందుకంటే మీ స్ట్రెస్ వెనకాలే ఉంది చూడండి. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? గంట అయింది అలాగే అతికిపోయి వద్దానికి. మా పెళ్ళైన అమ్మాయిలు రెడీ అవ్వాలంటే అంత ఈజీ అనుకుంటున్నారా? మొహానికి బొట్టు, సింధూరం, మెళ్ళ మంగళసూత్రం, నల్ల పూసలు, చేతికి గాజులు, కాలికి మెట్టెలు అని బోల్డ్ పెట్టుకుని రెడీ అవ్వాలి. అయినా నాకు డౌట్, అబ్బాయిలు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఒకేలా రెడీ అవుతారు కదా, మరి మీకు పెళ్ళైనట్టు ఎలా తెలుస్తుంది? మాకు పెళ్ళైనట్టు స్పెషల్ గా లైసెన్స్ ఏం అవసరం లేదు. మా ఏడి మోగం చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది ఇలా పెళ్లి అయిందని. ఏమండి బిజీగా ఉన్నారా? పర్లేదులే చెప్పు. ఇంట్లో గ్రాసరీస్ అయిపోయినాయండి, తీసుకురావాలి. ఓ అవునా, సరే లిస్ట్ ఇవి వెళ్తాను. ఓకే అండి. చాక్లెట్స్, చిప్స్, కుర్కురే, మ్యాగీ, ఇంకా ఐస్ క్రీమ్. ఓకే. అరే డబ్బులు లేనట్టున్నాయే. సరే ఈయన అడుగుదాం. యాండి చెప్పు. నాకు 5000 ఇస్తారా? కొంచెం పని ఉంది, బయటకు వెళ్ళాలి. 5000 ప్రెసెంట్ అయితే నా దగ్గర లేవు. అవునా, సర్లేండి నా కార్డు ఇస్తాను, కొంచెం ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకురారా అర్జెంట్. సరే పిన్ నెంబర్ చెప్పు. పిన్ నెంబరా? అదేనండి మనం ఫస్ట్ మీట్ అనే డేటే. ఇది ఏంట్రా బాబు, అస్సలు గుర్తు రావట్లేదు. ఇప్పుడు గనక దీన్ని అడిగారంటే రచ్చ రచ్చ చేసేస్తుంది. ఎందుకులే, మన దగ్గర ఉన్న ఇచ్చేద్దాం. ఏంటండి అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయారు, ఏమన్నా మర్చిపోయారా? ఏం లేదు, నా దగ్గర క్యాష్ ఉంటున్నాయి, ఇస్తాను లేరా. పొద్దున ఎలా తిరిగిపోయినంటరా, 5000 బొక్క.